రౌడీజం అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది కేర్ ఆఫ్ అడ్రస్ భాగ్యనగరం. 1980వ శతాబ్దం. రౌడీలు, రాజకీయ నాయకులు, నక్సల్స్ ఎదుగుతున్న వేళ అప్పుడే అందరికీ సుపరిచితుడయ్యాడు. ఆయనే ది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. డిపార్ట్మెంట్ లో ది మోస్ట్ వాంటెడ్ నటోరియస్ క్రిమినల్స్ లిస్ట్ లో మీ పేరు ఎందుకుంది? నువ్వు చూసినావా పోయి దాంట్లో? వాళ్ళు అనుకుంటే అయిపోతుందా? వాళ్ళు ఎన్నో బిడుదలు ఇస్తారు. మీరు కూడా సుపారీలు బాగా తీసుకుంటారటగా. అవన్నీ పట్టించుకుంటే నేను ఈ రోజు బయట ఉండకపోతుండే. కొన్ని సంవత్సరాలు మీరు జైల్లో ఉండడానికి కారణం ఏంటి? అది నీకు అనవసరం భయ్యా. ఈ డిపార్ట్మెంటా చెప్పు. మిమ్మల్ని కూడా అదే ఎర్రగడ్డ హాస్పిటల్ వేసి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిర్రా? లోపల నన్ను అటాక్ చేశారు కాబట్టి నాకు కూడా. ఎంత క్రిమినల్ హిస్టరీ ఉండి కూడా మీరు అదే క్రిమినల్స్ కి క్లాసెస్ కూడా ఇస్తున్నారని విన్నాను. క్లాసెస్ ఇస్తే క్రిమినల్స్ మారిపోతారా? క్రిమినల్స్ ని క్రిమినల్స్ లాగే చూస్తున్నారు అని చెప్పేసి బయటకు వస్తున్నారు, క్రైమ్ చేస్తున్నారు, మళ్ళీ లోపలికి వస్తున్నారు. ఎందుకంటే బయట సొసైటీ మిమ్మల్ని ఈ సిచ్యువేషన్ లో రెచ్చగొడితే ఏం చేస్తావు? నువ్వైతే ఏం చేస్తావు? కుక్క మొరుగుతుందని వదిలేస్తా. మరి నేను కూడా అదే చేస్తా. ఎక్కువ డిస్టర్బ్ చేస్తే ఏం చేస్తారు? పాత మనుషులా మారిపోతారా? ఇక అది అంటే నేను డైనమైట్ ఇస్తలేను, ఎవరిని బెదిరిస్తలేను. నన్ను చాలా పీక్స్ లో నా లైఫ్ చూపించాను. మీరు ఎప్పుడైనా గ్యాంగ్స్టర్ నయీంని కలిసిరా? వాళ్ళ మనుషులు 3 మర్డర్లు చేసి లోపలికి వచ్చిండ్రు. అప్పుడు వాళ్ళు నన్ను గుర్తుపడతారంట. విత్ ప్రూఫ్స్ తోటి నేను చూపిస్తాను. ఏంటి ఆ ప్రూఫ్? మీరు గ్యాంగ్స్టర్ నయీంని కలిసిరండి.